ఓం నమో వెంకటేశాయ. హైందవ శంఖారావం దిగ్విజయంగా పూర్తయింది. ఈ వీడియోని పూర్తిగా చూచి ఆ తర్వాత కింద మీ అభిప్రాయాలను కూడా వ్రాయండి. అందరము మన భావాలను పంచుకోవటం ద్వారా, ఆరోగ్యకరమైన రీతిలో చర్చించుకోవటం ద్వారా, లేదా మన తావులలో మనం చేస్తున్న పనులను తెలియచేసుకోవటం ద్వారా మన కార్యాన్ని వృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూచి ఇందుకు మరింత బలము చేకూర్చే పద్ధతిలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. సరిగ్గా శంఖారావానికి ఒక 4-5 రోజుల ముందే మన భువనేశ్వరి పీఠానికి వెనుకనే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం కూడా ఉంది. అక్కడికి వారు వచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆ ఆశ్రమానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి శక్తిని సమకూర్చుకోవాలని, భక్తులందరూ కూడా సహకరించాలని వారు చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దత్తపీఠానికి అనుబంధంగా దాదాపు 84 దేవాలయాలు ఉన్నాయి. ఈ 84,000 దేవాలయాలు స్వయంగా వారి చేతనే నిర్మించబడ్డాయి, ప్రారంభించబడ్డాయి, అంటే ప్రాణప్రతిష్ఠ చేయబడ్డాయి. మైసూరు దత్తపీఠంలో చక్కగా ఆగమశాస్త్రాన్ని చదువుకున్నటువంటి వాళ్ళనే ఆ దేవాలయాల్లో అర్చకులుగా నియుక్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి దేవాలయానికి ఒక ట్రస్టు ధర్మకర్తల జట్టు ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు మైసూరుకు వెళ్ళి అక్కడ చక్కగా ఆడిట్ కూడా చేయించుకొస్తారు. కాబట్టి ఒక పద్ధతి, ఒక బాధ్యత, ఒక జవాబుదారీతనం, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క నిర్వహణ, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో శాస్త్రానికి అనుగుణంగా నిర్వహించబడుతున్నటువంటి దేవాలయాలు మనం గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో నడిచే దేవాలయాల్లో చూడగలం. అంతేకాదు, అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ సీసీ కెమెరాలను కేవలం ఇక్కడ కాకుండా అటు మైసూరు ఆశ్రమం నుంచి కూడా వాటిని నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే వెంటనే ఇక్కడ ధర్మకర్తల సెల్ ఫోన్లకు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఆ సమాచారం అందుతుంది. ఆ విధంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈరోజు మనం దేవాలయాలు కనుక తీసుకుంటే ఏ విధంగా నిర్వహించుకోవాలన్న దానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దేవాలయాలు స్ఫూర్తివంతంగాను ఆదర్శంగాను మన ఎదురుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఎలా నిర్వహించబడుతున్నాయో కూడా చూడవచ్చు. ఈ వయసులో 80 సంవత్సరాల పైగా ఉండేటువంటి వయసులో వారు దాదాపు ఒక 50 రోజుల పాటు పర్యటన చేస్తూ ప్రతి దేవాలయము, అంటే వారి ద్వారా నిర్వహించబడుతూ ఉండేటువంటి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఏవి ఉన్నాయో అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని భక్తులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళందరికీ స్థానికంగా ఉండేటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి బాధ్యత, సాధక బాధకాలు, కర్తవ్య నిర్వహణ, కలిసి పనిచేయటం, ఇవన్నీ కూడా మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. ఈ వయసులో ఒక్కొక్క దేవాలయానికి సంబంధించిన సమావేశం తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవాలయాల నిర్వహణ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దానికోసం సమయం వెచ్చించి ఆలోచన చేస్తూ, లేదా దాని గురించినటువంటి శ్రద్ధ వహించి కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ చేయవలసినటువంటి పని. అందువల్ల హైందవ శంఖారావానికి ఎవరెవరు వచ్చారో, లేదా దాని గురించి ఎవరెవరికి తెలుసో మీరందరూ కూడా కార్యోన్ముఖులు కావాలి, పనిలో నిమగ్నం కావాలి.
ధర్మం కొరకు పనిచేయటము అంటే మొట్టమొదట చేయవలసింది దేవాలయానికి సంబంధించిన పని. కాబట్టి అందరూ కదలండి. దేవాలయాలు ఎక్కడికక్కడ, ఏ ఊరికి ఆ ఊరు, ఏ వాడకు ఆ వాడ 10 మందో 5 మందో కలిసి మీరందరూ కలిసి సేవకులుగా, ధర్మకర్తలుగా నిలబడి దేవాలయాన్ని నిర్వహించడానికి సమాయత్తం కండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి, వినండి. ఆ విధంగా చక్కగా నిర్వహించబడుతున్నటువంటి దేవాలయాలు ఏవేవి ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని పని నేర్చుకుని అధ్యయనం చేసి అవగతం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూచి మీ అభిప్రాయాలు కింద రాయండి. మీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ చక్కగా ధర్మకర్తలు కలిసి కూర్చుని ఆదర్శవంతంగా నిర్వహించబడుతున్నటువంటి దేవాలయాల గురించినటువంటి సమాచారాన్ని కూడా తెలియచేయండి. ఆ రకంగా భక్తులే కలిసి లేదా ధర్మకర్తలే కలిసి దేవాలయాలు నిర్వహిస్తున్నప్పుడు ఆ ఆదర్శాన్ని మన అందరికి కూడా పంచాలి. దాని ద్వారా మన పని సులభమవుతుంది. ఆ దేవాలయాలను చూసి మిగతా వాళ్ళు కూడా నిర్వహించుకుంటారు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా పాలు పంచుకోండి, పాల్గొనండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తెలియజేస్తూ పాల్గొనండి అని అందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. శుభం.